శ్రీరామాయ నమః. వాల్మీకి రామాయణంలో కిష్కింధాఖండలో సంపాతి వృత్తాంతాన్ని గురించి మనం వివరించుకుంటూ ఉన్నాము. 61వ సర్గలో ఈరోజు ఏమి వివరిస్తున్నారో చూడండి. మహర్షి మనకి ఆ నిశాకర మహర్షి చాలా దయతో ఆశ్రమం నుంచి బయటికి వచ్చి మళ్ళీ సంపాతితో ప్రశ్నించాడు. ఎందుకు నీ రెక్కలు ఈ విధంగా కాలిపోయినాయి? ఇంత పెద్ద పెద్ద గాయాలు నీ శరీరం మీద ఎందుకైనాయి? మీరంతా కూడా దివ్య జాతికి చెందినటువంటి వాళ్ళు, నీవు నీ తమ్ముడు అని ప్రశ్నించేసరికి ఈ సంపాతి ఆ మహర్షితో ఏమని వివరిస్తున్నాడో చూడండి. ఓ మహర్షి, మేము చేసినటువంటి పని చాలా దుష్కరమైనటువంటి పని, చాలా కష్టసాధ్యమైనటువంటి పనికి, సాధ్యాసాధ్యాలు తెలియకుండా చాలా కష్టసాధ్యమైనటువంటి పనికి మేమిద్దరము కూడా పూనుకున్నాము. ఇది చాలా లజ్జాకరమైనటువంటి విషయము. కైలాస శిఖరి దగ్గర మునులందరూ ఉంటే ఆ మునుల సమక్షంలో మేము పందెం వేసుకున్నాం. ఏమని పందెం వేసుకున్నాము అంటే, అహం చైవ జటాయుశ్చ సంఘర్ష దర్పమోహితౌ. చాలా గర్వించినటువంటి వాళ్ళమై, చాలా బలం కలిగినటువంటి వాళ్ళము అని దర్పించి గర్వంతో ఆ మునుల సమక్షంలో కైలాస శిఖరి ప్రాంతంలో మేము ఇద్దరము కూడా పందెం వేసుకున్నాం. భాస్కరుడు ఉదయించి అస్తాద్రికి చేరే లోపల మేము సూర్యమండలం దాకా వెళ్ళి రావాలి అని చెప్పి ఒక పందెం వేసుకున్నాం. అయితే అది ఎంత భయంకరమైనది, ఎంత ప్రమాదకరమైనటువంటిది, సాధ్యాసాధ్యాలు విచారించకుండా మేము చేసినటువంటి ఈ పని మాకు ఇంత ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. మహర్షి, ఇప్పుడు మాట్లాడటానికి కూడా నాకు ఓపిక లేదు, చాలా అలసిపోయి ఉన్నాను. ఆ మాట అనుకోవటంతోనే తడవుగా వెంటనే ఆకాశానికి ఎగిరాం. కొంత ఎత్తు వెళ్ళేసరికి అథావాం యుగపత్ ప్రాప్తౌ అపవశ్యావ మహీతలే రథచక్ర ప్రమాణాన్ని నగరాన్ని పృథక్ పృథక్. ఆకాశ మండలం అంతా కూడా ఒకేలాగా ఉంటుందని కాదు, ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకంగా అక్కడ వాయు ప్రసారం కూడా ఉంటుంది. వీళ్ళు ఒక స్థాయి దాకా ఎగిరారు. ఎగిరేసరికి ఈ భూమండలం మీద ఉండేటువంటి నగరాలన్నీ కూడా ఎలా కనపడ్డాయట వీళ్ళకి? రథచక్ర ప్రమాణాన్ని నగరాన్ని పృథక్ పృథక్. రథచక్రమంత ప్రమాణంలో నగరాలు కనిపించినాయట, భూమి మీద ఉండేటువంటి నగరాలన్నీ. మరికొంత దూరం ఎగిరారు ఆకాశంలో పైకి. అక్కడికి వెళ్ళేసరికి కొన్ని మృదంగధ్వనులు, వీణానాదాలు ఇటువంటివన్నీ కూడా వినిపించినాయి. అంటే బహుశా అది గంధర్వ లోకమై ఉంటుందన్నమాట. గంధర్వులు గానప్రియులు కదా, అందుకని బహుశా ఆ స్థాయి దాకా వాళ్ళు వెళ్ళగలిగారు. ఆ తర్వాత కూడా వెళ్ళిన తర్వాత తూర్ణం ఉత్పత్తి చాకాశం ఆదిత్య పథమాశ్రితౌ ఆవాం ఆలోకయామావహ తద్బలం శాద్బల సన్నిభం ఉపలైరివ సంఛన్నాః దృశ్యతే భూః శిలోచ్చయైః ఆపగాభిశ్చ సంవీత సూత్రైరివ వసుంధర. సూత్రైరివ వసుంధర ఏమంటున్నాడు ఈ రెండు శ్లోకాల్లో అంటే, సూర్యమండలానికి వెళ్ళేటువంటి మార్గం ద్వారా వాళ్ళు వెళ్ళారు. అంటే అనేక మార్గాలు ఉన్నాయంటే ఒక్కొక్క మార్గంలో వెళితే ఒక్కొక్క లోకాన్ని చేరుకుంటారు కాబోలు. అందుకని సూర్యమండలానికి వెళ్ళేటువంటి మార్గం ఏమిటో వీళ్ళకి తెలుసు. ఆ మార్గం ద్వారా వీళ్ళు ఆ మార్గంలోకి వచ్చారు, అంటే ఆ కక్షలోకి వీళ్ళు ప్రవేశించారు. అప్పుడు ప్రవేశించిన తర్వాత భూమి మీద ఉండేటువంటి పెద్ద పెద్ద కొండలు, పర్వతాలు ఇవన్నీ కూడా చిన్న చిన్న రాళ్ళు పరిచినట్లుగా కనిపించినాయి మాకు ఒక స్థాయిలోకి వెళ్ళేసరికి. ఆ సూర్య మార్గానికి చేరుకునేటువంటి మార్గ మధ్యంలో ఈ నదులన్నీ కూడా పెద్ద పెద్ద నదులు ఉన్నాయి. ఈ నదులన్నీ కూడా ఒక చిన్న దారపోగుల్లాగా కనిపించినాయట. సూత్రైరివ అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. సూత్రైరివ వసుంధర, భూమికి అమర్చబడినటువంటి చిన్న సూత్రాల్లాగా, అంటే దారపోగుల్లాగా కనిపించినాయి, లేకపోతే ఒక హారాల్లాగా కనిపించినాయి అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ హిమవాంశ్చైవ వింధ్యశ్చ మేరుశ్చ సుమహాన్నగః భూతలే సంప్రకాశంతే నాగా ఇవ జలాశయే. మహామహా గిరిశృంగాలు ఉన్నాయి. ఏమేంటి అవి? హిమవత్ పర్వతము, వింధ్య పర్వతము, మేరు పర్వతము ఇటువంటివన్నీ కూడా ఇంకా ఎత్తుకు వెళ్ళేసరికి ఎలా కనిపించినాయి అంటే, ఒక నదిలో, పెద్ద నదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉండేటువంటి ఏనుగులు ఏ విధంగా ఉంటాయో పైకి నల్లగా కొంచెం కనపడుతూ అంతా కూడా నీటి మయంగా ఎలా ఉంటుందో ఆ విధంగా కనిపించినాయట మరొక స్థాయి దాకా వీళ్ళు ఎగిరేసరికి. అంతదాకా వీళ్ళు జవసత్వాలతో ఎగిరారు. అప్పటి వరకు బాగానే ఉన్నారు.
ఆ తర్వాత ఈ సోదరులిద్దరికీ కూడా ఒళ్ళంతా చెమటలు పట్టడం మొదలైంది. ఇంద్రియాలు పట్టు తప్పిపోతూ ఉన్నాయి. దృష్టి మందగిస్తూ ఉన్నది. మనస్సు బుద్ధి కూడా పనిచేయటం మానేసింది. దిక్కులు కూడా వాళ్ళకి తెలియలేదట. అంటే అయోమయ స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏది పడమర దిక్కు, ఏది తూర్పు దిక్కు, ఏది ఉత్తర దిక్కు అనేటువంటివి కూడా మాకు తెలియలేదు. మొత్తము కూడా ప్రళయాగ్నిలాగా మాకు కనిపించింది. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మా మనస్సును బుద్ధిని చాలా చాలా కేంద్రీకరించి చూడగలిగాం. చూస్తే ఏమైంది? యత్నేన మహతా భూయో రవి సమవలోకిత తుల్య పృథ్వీ ప్రమాణేన భాస్కర ప్రతిభాతినౌ. పెద్ద సూర్యమండలం, ఆ పెద్ద సూర్యమండలం భూమి ఎంత ప్రమాణంలో కనిపించిందట. సూర్యమండలం ఎన్ని రెట్లు ఉంటుంది, భూమి ఎన్ని రెట్లు ఉంటుంది చూడండి. భూమికి ఎంత ప్రమాణంలో సూర్యమండలం ఉంటుందో. ఇప్పటి లెక్కల ప్రకారం భూమికి సూర్యమండలానికి 9 కోట్ల మైళ్ళ దూరము అని చెప్పి చెప్తారు. మరి అంత ఎత్తుకు వీళ్ళు ఎగరగలిగారు. అంత దూరం వెళ్ళేసరికి వీళ్ళ శరీరాలు ఏమీ పనిచేయలేదు, మనసు పనిచేయలేదు. కానీ చాలా కష్టపడితే భూమి ఎంత ప్రమాణంలో ఉంటుందో సూర్యమండలం అంత ప్రమాణంలో కనిపించిందట. అటువంటి స్థితిలో జటాయువు చిన్నవాడు కదా, చెప్పకుండానే కిందకి జారిపోవటం మొదలుపెట్టాడు. కిందకి అంటే ఆ వేడికి, ఆ తాపానికి, లేకపోతే అక్కడ ఉండేటువంటి ఆ వాయువు, మరి ఆ వాతావరణ పరిస్థితులు అనుకూలించక వీళ్ళ దేహంలో ఉండేటువంటి శక్తి అంతా కూడా క్షీణించిపోయి జటాయువు కింద పడిపోవటం ప్రారంభించాడు. జటాయువు కింద పడిపోతూ ఉన్నాడు చిన్నవాడు అని చెప్పి నేను మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి పక్షాభ్యాంచ మయా గుప్తో జటాయు నా ప్రదహ్యతే. నా రెక్కలతో ఆ జటాయువును కప్పాను, ఆచ్ఛాదనగా ఉంచాను. ఉంచేసరికి నదహ్యతే, జటాయువు మాత్రం కాలిపోలేదు. కానీ నా రెక్కలు మాత్రం ఆ వేడి తాపానికి కాస్త కాలిపోయినాయి. ఈయన అహంతు పతితో వింధ్యే దగ్ధపక్షో జడీకృత. ఏమి చేష్టలుడిగిపోయి జడుడనై కదలలేనటువంటి స్థితిలో ఈ వింధ్యపర్వతం మీద నేను పడిపోయాను అని ఈ విధంగా రాజ్యేన హీనో భ్రాతాచ పక్షాభ్యాం విక్రమేణ చ సర్వదా మర్తుమేనేచ్చన్ పతిష్యే శిఖరాన్ గిరేహే. నా సోదరుడు ఎక్కడ పడ్డాడో తెలియలేదు. నా రెక్కలు కాలిపోయినాయి, శరీరంలో శక్తి క్షీణించింది, మా పక్షి రాజ్యాన్ని మొత్తాన్ని కూడా మేము పోగొట్టుకున్నాము. ఇటువంటి దుర్భరమైనటువంటి స్థితికి జారిపోయినాను నేను. అంటే ఒక తొందరపాటు చర్య జీవితంలో ఎటువంటి స్థితిని తెస్తుంది. మన స్థాయికి మించి ఆలోచన చేసి ఆ ప్రయత్నాలు కనుక చేస్తే, ముందు వెనకలు ఆలోచించకుండా, సాధ్యాసాధ్యాలు గమనించకుండా ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తే మనిషి ఎంత పతనం అవుతాడు. ఇంకా ఈ కలియుగంలో దివ్యజాతికి చెందినటువంటి వాళ్ళు, కామరూపధారులు, దైవాంశ సంభూతులైనటువంటి సంపాతి జటాయువులకే ఈ విధమైనటువంటి స్థితి వస్తే, ఈనాడు ఏమీ దుర్బలులమైనటువంటి మనం, ఎటువంటి శక్తియుక్తులు ఉపయోగించలేనటువంటి మనం అసాధ్యమైనటువంటి విషయాలను కోరుకోవచ్చా? ఇది ఒక గొప్ప సందేశం, మానవాళికి ఇస్తూ ఉండేటువంటి సందేశం. ఈ కోణంలో కూడా ప్రతి ఘట్టాన్ని కూడా మనం వివరించుకోవచ్చు రామాయణ కథలో. ఈ విధంగా 61వ సర్గలో మహర్షి మనకి ఈ ఉపదేశాన్ని పరోక్షంగా అందిస్తూ ఉన్నాడు. అనంతర సర్గలో 62వ సర్గలో ఆ మహర్షి ఏ విధమైనటువంటి మార్గాన్ని చూపించాడు, ఏమి ఉపదేశించాడు సంపాతికి అనేటువంటి విషయాన్ని మళ్ళీ తెలుసుకుందాం రామానుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.